ఈరోజు స్టవ్తో పని లేకుండా స్వీట్ రెసిపీ చూద్దాం రండి. మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక కప్ ఆఫ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. కోకోనట్ పౌడర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. హాఫ్ కప్. తర్వాత మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. మీకు షుగర్ తగినంత వేసుకోండి. నేనైతే కప్ వేస్తున్నాను. తర్వాత ఇలాచీ పొడి, ఇలాచీ 2 వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ వేసుకోండి. ఏంటంటే కలర్ ఆప్షనల్ అండి, మీ ఇష్టము, కానీ బాగా వస్తుంది, కలర్ బాగుంటుందని. మిక్సీ చేసుకోవాలి. ఇలా వస్తుంది చూడండి. బౌల్లో వేసుకోవాలి. మొత్తము బౌల్లో వేసుకున్న తర్వాత మొత్తం కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ చేయితో మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా మిల్క్ వేసుకుంటూ నార్మల్గా కలుపుకోవాలండి. కొద్ది పాలే సరిపోతాయి. దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే బాదం, పిస్తా తీసుకున్నాను. ఇవి మిక్స్ చేసుకొని కొద్దిగా మనం కోకోనట్ పౌడర్ కలుపుకున్నాం కదా మిక్చర్, దాన్ని ఇందులోకి వేసుకొని కొద్దిగా ముద్దలాగా చేసుకోవాలి. ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకోవాలండి. కవర్ తీసుకొని దాని మీద చపాతీలాగా చేసుకోవాలి. మీడియంగా చేసుకోవాలి. మరి లావుగా చేసుకోవద్దు, మరి మందంగా చేసుకోవద్దు. నేను ఎలా చేస్తున్నాను చూడండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ చేసాం కదా, చూడండి. డ్రై ఫ్రూట్స్ చేసినాం కదా, అది మధ్యలో పెట్టుకోవాలన్నమాట. చూడండి, డ్రై ఫ్రూట్స్ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకోవాలి. ఎలా చేస్తున్నానో చూడండి. రోల్ చేసుకోవాలి మొత్తం. ఇలా రోల్ చేసుకొని మొత్తం చేసిన తర్వాత మంచిగా చేయాలండి. స్క్వేర్లో వచ్చేటట్టుగా చేయాలి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. స్క్వేర్. మరి డెకరేషన్ చేసేటప్పుడు బాగా అనిపించాలి కదా, మనం తినాలన్నా పిల్లలకు కూడా నచ్చాలి కదా మనం చేసేది. డెకరేషన్ అయినా కూడా ఏ చేసినా కూడా స్క్రోల్లో రావాలి. స్క్వేర్ ఇట్లా వచ్చిన తర్వాత చేసుకున్న తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను తీసాను అనమాట. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పీసెస్గా మీడియంగా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఇట్లా డెకరేషన్ గార్నిష్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేశానండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.